తీరులో మార్పు ఉంటుంది. హ్మ్. ఇచ్చేది ప్రభుత్వపు సొమ్మే అంటే ప్రజల సొమ్మే అంతే కదా. ఎప్పుడైనా సరే. హ్మ్. సంస్కరణ ఏంటయ్యా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని అవలంబించారు. హ్మ్. మొదట్లో జగన్మోహన్ రెడ్డి డీబీటీనే ఇస్తారనుకున్నారు. కానీ వాలంటీర్ ద్వారా ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు వాలంటీర్ కాకుండా సచివాలయ సిబ్బంది ప్లస్ ఇతరత్ర విభాగాలు ఇస్తున్నారు. ఇది నెక్స్ట్ స్టెప్ అసలు ఏం తీసుకుంటారు అది. ఇది తేలాలిక. హ్మ్. సిబ్బందితో పనిచేయడం, పని చేయించడం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుందా నిన్న జరిగిన పరిణామం చూస్తే? ఎవరైనా పని చేపిస్తారు. ఇంతకుముందు మరి ఎవరు చేసేవాళ్ళు సచివాలయ సిబ్బంది పని చేయలేదా? అంటే సచివాలయ సిబ్బంది అందరితో ఇలా పరుగులు పెట్టి చొక్క రోజులు ఇప్పుడు జగన్ ఇవ్వలేదు కాబట్టి ఈయన నేను చేసి చూపించాను అంటున్నారు కదా. అదే అనేది పని చేయడం ఇంతకుముందు వాళ్ళు చేయలేదు. వాళ్ళకి అలా ఒక రోజుని టార్గెట్ పెట్టలా. అది అవును. పొద్దు నుంచి సాయంత్రం లోపు అని చెప్పి హ్మ్. వాళ్ళకి టైమింగ్ వాళ్ళు అప్పుడు అంటే తెల్లారుజామున 2-3 రోజులు ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవారు. 1 నుంచి 3వ తేదీ వరకు, వాళ్ళకి ఒక్కొక్కసారి 5 టార్గెట్ వరకు. ఒక రోజులోనే ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళేమో. హ్మ్. హ్మ్. అప్పుడు హ్మ్. టార్గెట్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటది. అదే అవును. అప్పట్లో కూడా దాదాపుగా 70-80% ఫస్ట్ రోజునే ఇచ్చేసేవాళ్ళు. హ్మ్. అవును. ఫస్ట్ రోజు మాక్సిమం ఇచ్చేవారు. ఏముంది 50 ఇళ్ళకి హ్మ్. ఒక వాలంటీర్ అన్నప్పుడు హ్మ్. మాక్సిమం ఇచ్చేవాళ్ళు. ఎవరంటే అక్కడ లేనటువంటి వాళ్ళు, హ్మ్. ఇతర వాళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళకి కొంతమంది హాస్పిటల్లో ఉంటే అట్లా ఇల్లు ఇచ్చి రావడం ఇట్లా జరిగేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒకేసారి చేయమన్నారు కాబట్టి హ్మ్. దాంతో పాటు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతుందో కొత్త గవర్నమెంట్ హ్మ్. అన్నటువంటి ఉద్దేశంతో అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు. హ్మ్. లేదా పిలిచిన చోటకి వెళ్ళారు. మీరు నిన్న అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని ప్రదేశాల్లో అవునవును. ఓ చోట నుంచుని రమ్మనమంటే వెళ్ళి అవును. ఇచ్చినటువంటి అన్నారంటే